స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడు నీకు వందనాలు. మమ్మల్ని దర్శించండి ప్రభువా. అయ్యా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దర్శించండి, మా ప్రజలు మీరు దర్శించండి. అయ్యా హింసించబడుతున్న సేవకులను, సంఘాలను దర్శించండి. ఉత్తరప్రదేశ్లో ప్రభువా శ్రమను అనుభవిస్తున్న సేవకులను, సంఘాలను మీరు దర్శించండి, ఉజ్జీవపరచండి, మీ అగ్నిజ్వాలు రగిలించండి అక్కడ ప్రభువా. అయ్యా రీసెంట్లీగా అయ్యా అదిగో తండ్రి, అయ్యా ఆ గత వారంలో ప్రభువా చెరసాలకు వెళ్ళిన ఆ యొక్క సేవకుని, సేవకురాలను దర్శించండి, విడుదల దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా దేశమును దర్శించండి, దేశ రాష్ట్రాల నాయకులను మీరు దర్శించండి అయ్యా. అదిగో తండ్రి ఉన్నత న్యాయస్థానాన్ని దర్శించండి, రాజ్యాంగాన్ని దర్శించండి అయ్యా. మా రాష్ట్రాల నాయకులను దర్శించండి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మీరు దర్శించండి అయ్యా. నీ కృప మాకు దయచేయండి, మీ కృప మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. దేశంలో రాష్ట్రాలను క్రైస్తవ సంఘాలను మీరు దర్శించండి, సేవకులను మీరు దర్శించండి, ఐక్యపరచండి, ఉజ్జీవపరచండి, కృపతో నింపండి, కృపతో నింపండి యేసయ్యా, మీ కృపతో నింపండి. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి సహాయం చేయండి నాయనా, సహాయం చేయండి, మమ్మల్ని దర్శించండి, మీ కృప మాకు దయచేయండి అయ్యా. మమ్మల్ని మీ సులు రక్తంతో కడగండి, మమ్మల్ని క్షమించండి, మా తప్పుదాలు క్షమించండి అయ్యా. సమాధానము దయచేయండి, ఐక్యత దయచేయండి, ప్రేమ దయచేయండి, ఒద్దుక దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. మా సంఘాలను మీరు దర్శించండి, మా సేవకులను దర్శించండి, సంఘాల నాయకులను, పెద్దలను మీరు దర్శించండి. ఓ మీ భయభక్తులు దయచేయము నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 అయ్యా. మా కుటుంబాలను దర్శించండి. లెట్ us pray for our families. ప్రభువా మా కుటుంబాలను మీరు దర్శించండి. Lord visit our families, bless our families. Let us pray for our families, pray for our families. Lord we pray for our parents, you bless both of them, give them good health, Master. Bless them Dan, Father. Lord bless them everyone, Father. Bless the children, bless the churches, Master. Bless our churches, Master. Bless the Albag Church, Father. Bless churches in India, Andhra Pradesh, Master. Oh hallelujah. Jesus visit everyone, Father. ప్రభువా దర్శించండి అయ్యా. స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, క్షేమము దయచేయము నాయనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం, దేవుడు తన క్షేమము అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ బిడ్డలకు క్షేమము దయచేయము నాయనా అయ్యా. అయ్యా అదిగో తండ్రి పుట్టిన తరపున పిల్లలకు మీ క్షేమాన్ని దయచేయము నాయన అయ్యా. స్తోత్రాలు 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 స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం. రైజ్ అవర్ హ్యాండ్స్ అండ్ ప్రే. చేతుల పైకి ప్రార్థన చేద్దాం. ప్రభు నడుదా ప్రభువా నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. మీ సాక్షి నిలబెట్టండి ప్రభువా. ఈ మాసమును దీవించండి, ఫిబ్రవరి మాసమును దీవించండి అయ్యా. దీవెనకరంగా చేయము నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయా స్తోత్రమయా నా యేసు రాజా. స్తోత్రమయా 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 నా యేసు. స్తోత్రమయా స్తోత్రమయా నా యేసు. ఆమేన్. స్తోత్రమయా నా యేసు రాజా. స్తోత్రమయా. భయపడకు నీవు జడియకన్నావు, నా హస్తమే నీకు సహాయమన్నావు. భయపడకు నీవు స్తోత్రమయా స్తోత్రమయా నా యేసు. స్తోత్రమయా స్తోత్రమయా నా యేసు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు, నా తోడుగా నీవే ఉంటానన్నావు. ఎక్కడికి వెళ్ళినా నా తోడుగా నీవే
ఉంటానన్నావు. స్తోత్రమయ్యా నా యేసు, స్తోత్రమయ్యా తల్లి మరచినా నేను మరువనన్నావు. తల్లి కన్నా మిన్నగా, ఓ తల్లి మరచినా నేను తల్లి మరచినా నేను మరువనన్నావు. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తున్నావు. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా చప్పట్లు కొట్టి ఆరాధించేదా, 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 చప్పట్లు కొట్టి ఆరాధించేదా. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామము యేసు నామమే, గొప్ప నామము యేసు నామమే, గొప్ప నామము యేసు నామమే, గొప్ప నామము యేసు నామమే. చేతులెత్తి ఆరాధించేదా, చేతులెత్తి ఆరాధించేదా, చేతులెత్తి ఆరాధించేదా, చేతులెత్తి ఆరాధించేదా, చేతులెత్తి 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 ఆరాధించేదా, చేతులెత్తి ఆరాధించేదా, చేతులెత్తి ఆరాధించేదా, చేతులెత్తి ఆరాధించేదా, చేతులెత్తి ఆరాధించేదా, చేతులెత్తి ఆరాధించేదా, చేతులెత్తి ఆరాధించేదా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడు, గొప్ప నామము నీది, నీకు స్తోత్రాలు. తల్లి మరిచిన మరువని దేవుడు, ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటున్న దేవుడు, భయపడకు జడియకును వాగ్దానం చేస్తున్న దేవుడు, నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు. హల్లెలూయా జీసస్, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నాయన, ఈ యొక్క ఫిబ్రవరి మొదటి మాసములో, 2వ మాసములో మొదటి ఆదివారములో మీ బల్ల మేము ఈరోజు సమీపించబోతూ ఉన్నాం. అయ్యా సహాయం చేయండి, మమ్మల్ని మీ సులు రక్తంతో కడగండి అయ్యా, మమ్మల్ని క్షమించండి, మీకు సాక్షులు నిలబెట్టమని ఆయన, అయ్యా మమ్మల్ని దర్శించుమని ఆయన. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడు నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడు నీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన చేసుకున్నాం వాక్యం కోసం. థ్యాంక్ యూ జీసస్.
పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నానయ్యా. గడిచిన మాసమంతా కాచి కాపాడిన దేవుడు తండ్రి, మరొక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఈ మొదటి ఆదివారంలో నీ పరిశుద్ధ దినములనైనా మేమందరము సంఘంగా కూడుకుని నా తండ్రి నీ సన్నిధానములో స్తుతించి ఆరాధించి నీ నామమును గణపరిచి హెచ్చించి ఉంటుండగా నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకునండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నైనా నిలవనైన నీ దాసుల్ని శిలువ సాటున మరుగు చేసుకుని నైనా నీ రక్తంతో ప్రోక్షించి ప్రభా తండ్రి నీ నోటికి బురగా వాడుకొని మహిమ పొందండి ప్రభా. చేరి వచ్చిన సంఘమంతటికి వినగలిగే చెవులను గ్రహించు హృదయాన్ని అంగీకరించు మనస్సును దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. కీర్తన టీవీ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నానయ్యా. బిడ్డలందరినీ మీరు దర్శించండి, బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నైనా సహాయం చేయండి. సమస్తమును మీరే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకునమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్న సమయంలో సరే, చాలా సంతోషం. మరి ఈరోజు సందేశానికి మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు చాలా కార్యక్రమాలు ఉంటున్నాయి. వాస్తవానికి ప్రభు బలారాధన ఉంటుంది. అలాగనే మరి 27వ తారీఖున అల్లన్న నాన్నగారి యొక్క పుట్టినరోజు, రేపు మరి రూతమ్మ గారి పుట్టినరోజు. అలాగనే 7వ తారీఖు నిన్నేమో మంజుల కూతురు అమ్ములు పుట్టినరోజు నిన్న. అలాగనే 7వ తారీఖు మరి మా చిన్న తమ్ముడు రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం. కాబట్టి అన్నిటినీ మిక్సీలో వేసి ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి కేక్ కటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రార్థన చేద్దాం, ప్రార్థనాపూర్వకంగా పాల్గొందాం. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మరి ప్రతి వారము వాక్యం వింటూ ఉన్నాం. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి అందరికీ? అర్థం కావటం లేదా? అంటే అర్థమవటం అంటే ఏంటంటే, రోడ్డు మీద పోతా ఉన్నాం. ఒకసారి నాలంటుడు ఆ రోడ్డు మీద పోయాడు. ఆ రోడ్డు గుండా పోతుంటే ఆడ బురద ఉంది, బురదలో పడ్డాను నేను ఒకసారి. ఆ పడ్డ తర్వాత ఏం చేస్తాను, రెండోసారి ఆ మార్గంలో వచ్చినప్పుడు అక్కడ నిలబడి ఎవరైనా ఆ మార్గంలో పోతున్నప్పుడు ఆ మార్గం గుండగా పోకండి, పోతే బురదలో పడతారు అని చెప్తాను నేను. మీకు అర్థమైతే ఒకవేళ మీరు కూడా ఏం చేస్తారు, బురదలోకి ఎదురు ఒకసారి పడతారు, రెండోసారి పడకుండా ఉంటారు. చెప్పిన మాట గుర్తుంటుంది. అర్థమవుతుందా? అలాగనే ప్రతి వారం వాక్యం వింటూ ఉన్నాము, ప్రతి మాసం వాక్యం వింటూ ఉన్నాం, ప్రతి సంవత్సరం వింటూ ఉన్నాం. ఇప్పుడు ఆమె ఎవరు వస్తుంటే వినబడుతుంది, తలుపు తీసేసి వినబడుతుంది అక్కడ నాకు సౌండ్. కాబట్టి ప్రతి వారము మనం ఏ మందిరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యం వింటున్నామా, వాక్యం అర్థమవుతుందా అనేది అర్థం చేసుకోవాలి. సరే, సందేశం అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఈరోజు సందేశము దైవ భయము లేని మనుషులు. దైవ భయము నీకుందా? దైవ భయము లేని వారి గతి ఏమవుతుంది? దైవ భయము, భయము, దైవ భయము. దేవుని భయము అంటే వణకటం కాదు. దేవుని భయము అంటే వణకటము కాదు. యోబు గ్రంథంలో అంటాడు,
దైవ భయము అంటే వణకటం కాదు, కానీ ఏమంటాడంటే, ఆగండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో అంటాడు, దైవ భయము. దైవ భయము అనగా మత్తయి సువార్త 22:37 అంటాడు, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. దైవ భయము అనగా ఈరోజు మనం దైవ భయము గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆ బాక్స్ ఇటు తిప్పండి అమ్మా, ఆ చివరి బాక్స్ ఇటు తిప్పండి, సరిపోయేది. మన ప్రసంగాలు బయట వాళ్ళకి కాదు కదా, మన ప్రసంగం లోపల ఉన్న వాళ్ళకి. పర్లేదు, తిప్పండి. కాబట్టి లోపల ఉన్నటువంటి మీకే ముందు అర్థం కావాలి, ప్రాముఖ్యంగా మీరు, అంతే కదా. ఇప్పుడు ఇంట్లో మీరు ఆదివారం చికెనో మటనో లేదంటే పలావో లేదంటే దమ్ బిర్యానీ వండుకుంటారు. ఎవరి కోసం? బయట వాళ్ళ కోసం కాదుగా. అప్పుడు సౌండ్ తగ్గించమ్మా. బయట వాళ్ళ కోసం కాదుగా. బాగానే ఉంది, అవసరం లేదు. ఎవరి కోసం? ఇంట్లో ఉన్నటువంటి మీకోసం, మీ పిల్లల కోసం, మీ భర్త కోసం. కాబట్టి ఇంట్లో ఉన్న మీరు అనగా సంఘంలో ఉన్న మీరు ముందుగా దేవునికి ప్రాముఖ్యం. కాబట్టి బయట వాళ్ళు కూడా, అంటే ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో బయట వాళ్ళు, అంటే ఎవరైతే ప్రార్థనకి వెళ్ళట్లేదో వారు కూడా దేవుని వాక్యం విని రక్షించబడటం ముఖ్యం. దానికన్నా ప్రాముఖ్యం ఏంటంటే మీరు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ అంటే, దేవుని పట్ల భయభక్తులు అనగా, దేవుని పట్ల భయము అనగా రెవరెన్స్ అంటారు, గౌరవం, దేవుని ప్రేమించటం, దేవునికే చోటు ఇవ్వటం, దేవునికే మొదటి స్థానం ఇవ్వటం. కాబట్టి దైవ భయము నీకుందా? ఈరోజు 2వ మాసములో మొదటి ఆదివారం సందేశం, నేను దైవ భయము కలిగి ఉన్నానా? నేను దైవ భయము కలిగి ఉన్నట్లయితే అబద్ధం ఆడను, పాపము చేయను, మోసం చేయను, వ్యభిచరించను, దొంగతనము చేయను, అక్రమాన్ని ప్రోత్సహించను, అన్యాయాన్ని ప్రోత్సహించను, అసూయ ఉండదు, అలుగుడు అంతకన్నా ఉండదు. దైవ భయము చాలా ప్రాముఖ్యం. సంఘములో, క్రైస్తవులలో దైవ భయము లోపించింది. ఇప్పుడు భక్తి ఉంది. భక్తి ఎలా కనబడుతుందంటే, గుట్టలు గుట్టలుగా మందిరానికి వస్తాం, ఛార్జీలు పెట్టుకొని వస్తాం మందిరానికి. కానీ భక్తి ఉంటే సరిపోతుందా? భక్తి లోకములు అందరూ ప్రదర్శిస్తారు. ప్రతి ఒక్కరు రోడ్డు మీద పోతున్నాం, పెద్ద రాయి వచ్చింది, తగిలి చచ్చిపోతాడు, కానీ ఆ రాయి ఆయన కాపాడుతుంది. ఇక ఏం చేస్తారు ఆ రాయికైనా? అబ్బా, ఈ రాయిలో దేవుడు ఉన్నాడురా, నన్ను కాపాడని చెప్పేసి ఆ రాయికి దండం పెడతాం, ఆ రాయిని మొక్కడం ప్రారంభిస్తాడు మనుష్యుడు. కాబట్టి భక్తి సరిపోదు. భక్తితో దేవుని పట్ల గౌరవము, మర్యాద, దేవుని ప్రేమించటం, దేవుని భయము, దేవుని ప్రేమించే వారము ఏ తప్పు చేయం, ఏ తప్పుకు అవకాశం ఇవ్వము, ఏ పొరపాటుకు అవకాశం ఇవ్వము. కోర్స్ గతంలో అందరూ పొరపాటు చేసిన వాళ్ళే, తప్పులు చేసిన వాళ్ళే. కానీ దాని అర్థం ఏంటంటే, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతిరోజు చెయ్యమని కాదు. ఒకసారి తెలుసుకున్న తరువాత ఇక దాని జోలికి వెళ్ళకూడదు. దావీదు ఒకసారి పాపము చేశాడు, బెత్షెబాతో వెళ్ళాడు, తెలుసుకున్నాడు, విడిచిపెట్టాడు పాపాన్ని. ఇక తప్పింది తన జీవితంలో మరలా చోటు, స్థానం ఇవ్వలేదు ఆయన. 51వ కీర్తన రాస్తూ ఉన్నాడు, కుప్పకూలిపోయి, అయ్యా నీకు వేరుగా, నీకు వ్యతిరేకంగా నేను పాపము చేశాను అని కీర్తన రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క నూతన ప్రపంచములో, కంప్యూటర్ కాలంలో క్రైస్తవులలో, సహోదరి సహోదరులలో దేవుని భయం ఉందా? నీకు దేవుని భయం ఉందా? నీ భర్త గురించి పక్కన పెట్టేసేయి, నీ భార్య గురించి పక్కన పెట్టేసేయి, మొదటగా నీ గురించి ఆలోచించేయి. నీ అన్నయ్య గురించి, నీ చెల్లి గురించి పక్కన పెట్టేసేయి, మొదటగా నీ గురించి ఆలోచించేయి. నాకు దేవుని భయం ఉందా? Am I have the fear of the Lord? నేను దేవుని భయం కలిగి ఉన్నానా? Proverbs chapter 22 verse 4, సామెతలు 22వ
సామెత 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగును. అబ్బా, చప్పులు దొంగబడదామా? దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు ఇక్కడ? ద రివార్డ్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ద రెవరెంట్ అండ్ వర్షిప్ఫుల్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రిచెస్ అండ్ హానర్ అండ్ లైఫ్. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది తెలుసునండి? ఐశ్వర్యము, ఘనత, జీవం. దేవుడు అంటే నీకు భయం లేదు, ఇక నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతా? దేవుడు అంటే నీకు భయమే లేదు. దేవుడు అంటే నీకు భయం లేదు. ఎందుకు మనం ఆశీర్వించబట్టలేదు? కొన్నిసార్లు ఆలోచన చేస్తే అసలు దేవుడు అంటే భయం ఉంటేగా ముందుగా. అంటే దేవుడు అంటే భయం ఉంటే మనం ఎలా పడితే అలా మాట్లాడం, ఎలా పడితే అలా ప్రవర్తించాం, ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోం, ఇష్టం వచ్చినట్టు చెయ్యం, ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన చెయ్యం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించము. సమస్య అంతా నీ ప్రవర్తనతోనే, సమస్య అంతా నా ప్రవర్తనతోనే. ఇట్స్ అబౌట్ అవర్ బిహేవియర్. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, వినయము, విధేయత, లోబడుట, హ్యూమిలిటీ అన్నాడు, తగ్గింపు. కాబట్టి ఎవరి జీవితంలో తగ్గింపు ఉంది? ఎవరి జీవితంలో తగ్గింపు లేదు, తగ్గింపు లేనే లేదు. ఏసీ మీద ఊస్తూ ఉన్నారు, తుఫాను ఊంచారు, పిడిగుద్దు గుద్దుతూ ఉన్నారు, తల్లో ముళ్ళ కిరీటం, చేతిలో కర్ర పెట్టి యూదుల రాజా హహహహ అని హేళన చేస్తూ ఉన్నారు. ఆయన మౌనంగా కూర్చోన్నాడు. ఇట్లాగా ప్రక్కలో పొడుస్తూ ఉన్నారు. ఆయన వస్త్రాలు పంచుకుంటూ చిట్టులు వేసుకుంటున్నారు. సిలువలో ఉన్నవారు హేళన చేస్తున్నాడు. ఎడమవైపు ఉన్నవాడు, నువ్వు దేవుడువా, నువ్వు దేవుని కుమారుడువా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు, హేళన చేస్తూ ఉన్నారు. ఆయన మౌనంగా ఏమంటే ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. నీ జీవితం మారిందా? నీ బ్రతుకు మారిందా? నీ ప్రవర్తన మారిందా? నువ్వు ఎలా ఉన్నావు? కాబట్టి యెహోవా యందలి భయభక్తులు నెంబర్ 1 ఏంటంట? ఐశ్వర్యము, ఘనత. ఏమొస్తుందంట? ఘనత, ఘనత. కాబట్టి ఎవరికి ఘనత లేదు. తుస్సే. ఎంత ప్రయాసపడ్డా కూడా తుస్. ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు, ఎన్నో సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. దేవుని పట్ల దైవ భయము కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు. దైవ భయము నీలో ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. దైవ భయము కలిగి ఉన్నట్లయితే నువ్వు జీవము కలిగి ఉంటావు. నెంబర్ 1. నెంబర్ 2, సామెతలు 9:10. సామెతలు 9:10. యెహోవా యందలి భయభక్తులు. చూసారండి, దేవుని పట్ల భయము కలిగి ఉంటే యు రిసీవ్ ద విజ్డమ్. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటావంట. ఏమొస్తుందంటే దేవుని పట్ల భయం ఉంటే ఏమొస్తుందంట? జ్ఞానం వస్తుంది. ఈరోజు ఎవరికి జ్ఞానం లేదు, ఎవరికి జ్ఞానం లేదు, జ్ఞానము లేదు. సొలొమోను, యాకోబు బైబిల్లో మనం చూస్తే జ్ఞానము కోసం ప్రయాసపడ్డారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు మలేషియాలో. ఆయన నాకు మెసేజ్ పెట్టినప్పుడల్లా, జేమ్స్, నాకు నా కుటుంబాన్ని పరిచర్యను ఎలా చూడాలో దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయంటాడు. మాకు అది కావాలి, ఇది కావాలి, డబ్బులు కావాలి, ఇది కావాలి, అది కావాలి అనేది చెప్పడు ఆయన. జ్ఞానం కోసము ప్రార్థన చేయంటాడు. జ్ఞానవంతులు జ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే సామెతలంతా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీరు చదవండి. 1 నుంచి 37 వరకు జ్ఞానము గురించి. కాబట్టి జ్ఞానం గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. జ్ఞానము గురించి. యెహోవా యందు భయం కలిగి ఉన్నటువంటి వారు మూలము జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము. కీర్తనలు 111వ కీర్తన 10వ వచనం ఇలా చెప్తూ ఉన్నాడు,
యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం. యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలము. The reverent fear and worship of the Lord is the beginning of wisdom. జ్ఞానము జ్ఞానము. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు. చూసారండి ఏం చెప్తున్నాడు? ఇన్ని వాక్యాలన్నీ కూడా దేవుని పట్ల భయం కలిగి ఉంటే వారికి జ్ఞానం ఉంటుందంట, జ్ఞానం ఉంటుందంట. కాబట్టి అందుకే అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అన్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అన్నాడు. తన ఇల్లును కట్టును అన్నాడు. 14వ అధ్యాయం 1 వచనం మనం చూస్తాం. సామెతలు 15వ అధ్యాయం 20 వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. ఏంటంట? జ్ఞానము గల కుమారులు వారి తండ్రిని సంతోషపరుస్తారు. ఏమండి? సామెతలు 12:1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. శిక్ష అంటే ఏమనుకుంటాం మనము? ఏదో నేను తప్పు చేశానని శిక్షించాలనుకుంటాం కదా. కాదు కాదు కాదు. ఇంగ్లీష్ అంటాడు, హూ ఎవర్ లవ్స్ ఇన్స్ట్రక్షన్ అండ్ కరెక్షన్. ఇది కరెక్ట్ కాదు, ఇది మీరు చేసేది సరికాదు, ఇలా చేయాలి అని చెప్పినప్పుడు దాన్ని అంగీకరించేవారంట జ్ఞానవంతులు. అసలు మనకు కరెక్షనే పడదు. మనం కరెక్షన్ చేసామనుకో, బో చెప్పావులో అయ్యో ముందు నువ్వు చూసుకోదయ్యో అంటాం. బో చెప్పావులే ముందు నువ్వు చూసుకో, లేదంటే సంఘం మార్చేస్తాం. లేదంటే ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు ఏలు పెట్టి చూపించావు అనుకోండి, సంఘానికి వస్తాం. ఇంకా సంఘానికి బంద్ చేస్తే మనకి ఇష్టం సంఘానికి వెళ్తాం. అక్కడే కొంచెం కష్టం అనిపించింది అనుకోండి, అక్కడేం చేస్తాము? బైబిల్ చెప్తుంది ఈ లోకంలో యాత్రికులం అంటే ఈ లోకంలో కొంతకాలం జీవిస్తామని దాని అర్థం. అంతేగాని సంఘాలను మార్చమని కాదు. దేవుని పట్ల భయము కలిగిన వ్యక్తి సంఘాలను మార్చరు. వారు బ్రతుకులను మార్చుకుంటారు, వారి యొక్క విధానాన్ని మార్చుకుంటారు, వారి బుద్ధిని మార్చుకుంటారు, వారి గుణగుణాలు మార్చుకుంటారు. వారు దేవునికి లోబడతారు, వారు దేవుని సంతోషపరుస్తారు, వారు దేవుని ప్రేమిస్తారు. ఇంకా అంటాడు సామెతలు 12:18. సామెతలు 12:18 అంటాడు, కత్తిపోటు వంటి మాటలు పలకవారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఆరోగ్యదాయకము అంటే ఏంటి? ఆరోగ్యకరమైన విషయాలే మాట్లాడతారు, క్షేమకరమైన విషయాలే చర్చిస్తారు, అనారోగ్యపు విషయాలను మాట్లాడరు. మనం మాట్లాడేదంతా కూడా అనారోగ్యపు విషయాలే, పనికిరాని విషయాలే. ఆరోగ్యకరమైన విషయాలు పలకరంట. సామెతలు 12:15. మూఢత్వం బుద్ధి లేనిటువంటి మనుషులు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు వెళ్ళే మార్గము, వాళ్ళు చేసేదంతా కూడా ఇది కరెక్టు, నేనే కరెక్టు అని అనుకుంటారంట. వాళ్ళు అనుకుంటారు. జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరిస్తాడు. జ్ఞానవంతులు ఇది ఇలా ఉండాలి అలా చెప్పినప్పుడు ఆలోచన అంగీకరిస్తారు. జ్ఞానము లేనివారు అంగీకరించరు. వాళ్ళ ఇష్టం వాళ్ళు చేస్తూ ఉంటారు. అది గమనించండి. జ్ఞానము, దేవుని పట్ల భయము కలిగి ఉన్న వారి జీవితంలో రెండో లక్షణం ఏంటంటే జ్ఞానం కలిగి ఉంటారు. మొదటగా ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యము, ఘనత, జీవం వస్తుంది. రెండోది యెహోవాయందు భయభక్తులే జ్ఞానానికి మూలము అంటున్నాడు. మూలము. కాబట్టి జ్ఞానాన్ని మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 14:16 మనం చూస్తాం. జ్ఞానవంతురాలు తన విల్లు కట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. చూసారా? కీడుకు దూరంగా ఉంటాడు, చెడుకు దూరంగా ఉంటారు, చెడు స్నేహానికి దూరంగా ఉంటారు జ్ఞానము కలవారు. బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకా అంటాడు సామెతలు 13:20
అంటాడు, జ్ఞానులు సహవాసము చేయువాడు జ్ఞానము కలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. చూసారండి, ఎవరి సహవాసము? జ్ఞానుల సహవాసం. దీన్ని మనం ఆలోచన చేయాలి. ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? జ్ఞానులతోనా, మూర్ఖులతోనా? ఎటువంటి వారితో? చివరిగా మాట్లాడతాడు జ్ఞానం గురించి 13వ అధ్యాయం సామెతలు 14 వచ్చిన. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. చూసారండి, దేవుని పట్ల భయము కలిగి ఉంటే నీకు జ్ఞానం వస్తుందంట. నీకు జ్ఞానం వస్తే ఏం చేస్తావు? ఆ జ్ఞానంతో ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి నువ్వు నేర్చుకుంటావు. నువ్వు ఉపదేశిస్తావంట. నీ ఉపదేశము జీవబోటగా మారిపోతుందంట. నీ ఉపదేశము మరణపాశములలో ఉన్నవారిని విడిపిస్తుంది, నరకానికి వెళుతున్న వారిని కూడా విడిపిస్తుంది. ఏది? దేవుని పట్ల భయము కలిగి ఉంటే. దేవుని పట్ల భయము కలిగి ఉంటే. కాబట్టి ఈ రోజున మనుషులు దేవుని పట్ల భయము కలిగి ఉన్నారా? ప్రశ్న. భయము కలిగి ఉన్నారా? ప్రశ్న. గెహజీ కథ మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్నది కథ. చదువుకున్న తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, ద స్టోరీ ఆఫ్ గెహజీ. గెహజీ కథ మనం జ్ఞాపకం చేసుకుంటే, గెహజీ ఎలీషా ప్రవక్తకు శిష్యుడిగా ఉన్నాడు. మరి ఉన్నతమైన స్థానం కలిగి ఉన్నాడు ఎలీషా దగ్గర. కానీ అతను చివరికి అవినీతిపరుడైపోతూ ఉన్నాడు, అవినీతిపరుడిగా మారిపోతూ ఉన్నాడు. ఎలీషా దగ్గర ఉంటున్నాడు గెహజీ. ఆ యొక్క మనం చూస్తూ ఉన్నాం, గెహజీ మనం చూస్తూ ఉన్నాం. షునేమి స్త్రీ యొక్క కుమారుణ్ణి, చనిపోయిన కుమారుని లేపినప్పుడు ఆ యొక్క దేవుని శక్తిని ఇతను చూస్తూ ఉన్నాడు. ఎలీషా దగ్గర గెహజీ చూస్తూ ఉన్నాడు. షునేమి కుమారుడు చనిపోయినప్పుడు తిరిగి లేపినప్పుడు, షునేమి కుమారుని ఎలీషా మృతులను లేపినప్పుడు గెహజీ దేవుని శక్తిని చూస్తున్నాడు. చివరికి ఆ యొక్క నయమాను కుష్టి వ్యాధి కూడా అతను 7 మార్లు మునిగయ్యా యోర్దాన్లు అని చెప్పినప్పుడు మునిగాడు. మునిగి 7వసారి లేచినప్పుడు తెల్లని పసిపిల్లవాడిగా మారిపోతున్నాడు. అప్పుడు కూడా గెహజీ దేవుని శక్తిని చూస్తున్నాడు. కానీ తన బుద్ధి మారిందా? జాగ్రత్త గమనించండి. తన బుద్ధి మారిందా? గెహజీ ఎలా ఉన్నాడు అంటే, మొదటిగా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. కానీ అతను దురాశకు గురై ఎలీషాను అవమానపరుస్తూ ఉన్నాడు. ఇతను డిమాండ్ చేస్తున్నాడు. నా దగ్గర చూడాలి, ఇక్కడ నా మాటలు వినాలి. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు తెలుసునండి? గెహజీ డిమాండెడ్ పేమెంట్ ఫ్రమ్ నామాన్, ద సిరియన్ జనరల్, ఫర్ హీలింగ్ హిమ్ ఆఫ్ ది లెప్రసీ. ఆ యొక్క సిరియా సైన్యాధిపతి నయమాన్ కుష్టివ్యాధి నుండి బాగుపడ్డప్పుడు, స్వస్థపడ్డప్పుడు గెహజీ అతని దగ్గర నుంచి డబ్బును డిమాండ్ చేస్తున్నాడు. ఈ స్వభావం అందరిలో ఉంటుంది. నా ముందు మాత్రం నవాభిజండి, అందరం అమ్మ పిల్లలు నవాభిజండి, నా ముందు మాత్రం ఎవరిని ఏమన్నాం, నా ముందు మాత్రం అందరం బాగుంటాం. నేను పక్కకు వెళితే ఆ తర్వాత చూడాలి ఒక్కొక్కరు వీరంగాలు. ఇక్కడ అదే జరుగుతుంది. ఎలీషా దగ్గర ఉన్నప్పుడు గెహజీ చాలా మంచివాడుగా నటిస్తున్నాడు. ఎలీషా పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఈ గెహజీ నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వు బాగయ్యావు కదా, ఇదిగో నా యజమానుడు పలానా చోట ఉన్నాడు, కొంత సొమ్ము తెమ్మన్నాడు, అది సరిపోదు, ఇంకా ఇవ్వయా. ఏం చేస్తున్నాడు? డిమాండ్ చేస్తున్నాడు. మనం బయటకు మాత్రము పాస్టర్ గారు ఉన్నప్పుడు చాలా మంచి వాళ్ళంగా ఉంటాం. పాస్టర్ గారు పక్కకి వెళ్ళిపోయినప్పుడు మన వీరంగాన్ని మనం బయట పెడతాం. ఏమంటే ప్రతి ఒక్కరూ మనం చెప్పిందే చేయాలన్నట్టుగా మనం ఉంటాం. ఇక్కడ అదే చూస్తున్నాం. గెహజీ స్వభావం, గెహజీ బుద్ధి, ఇది చాలా డేంజర్ అండి. ఇతను ఎలీషాతో ఉన్నాడు, ఒక ప్రవక్త దగ్గర ఉన్నాడు, దేవుడంటే భయం ఉన్నట్లుగా ఉన్నాడు. కానీ దేవుని భయము విడిచిపెట్టేసేసి ఎంతగా అయిపోయాడు తెలిసిన,
చివరికి ఏమైపడితే ఇతను ఏమైపడుతుందండి? ఏమండి, ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషా దేవుని శక్తిని తను చూశాడు. ఎలీషా చేసిన కార్యాలను చూశాడు. ఎలీషా యొక్క గొప్పతనాన్ని చూశాడు. ఎలీషాకు దేవుడు తోడుంటాను చూశాడు. గెహజీ వీటన్నిటిని రుచి చూశాడు. కానీ దేవుడు అంటే భయం లేకపోవటం వలన గెహజీ ఏమండి తన కుటుంబము తాను, తన వంశపు వారు, తన వారసులు కుష్టు వ్యాధికి శపించబడుతున్నారు. శాపం కొని తెచ్చుకుంటున్నారు. బల్లాలో సమీపించే మీరు, నేను బల్లా తీసుకుని వెళ్ళిపోయి పాపం చేస్తాను నీకు తెలుసు, అయినా నువ్వు సమీపించావు అంటే నువ్వు పరలోకం చేరుతావా? పోవు, పరలోకం పోవు. నువ్వు పోయేది నరకానికే. అందుకే పిలాతు విషయంలో ఆయన భార్య వచ్చి ఆ నీతి మంత్రి గురించి నేను కలగనని చెప్పింది. ఆయన అంటాడు నీళ్ళు తీసుకురాడని చెప్పేసి ఆ చేతులు కడుక్కుంటాడు. ఈ యొక్క మరి నిరపరాధి విషయంలో నాకు పాలు లేదు అని చేతులు కడుక్కుంటాడు. ఏమంటే చాలా ప్రాముఖ్యం. ప్రభు బల్ల సమీపిస్తున్న నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాలి. చెడును మాట్లాడకూడదు, చెడును చూడకూడదు, చెడును వినకూడదు, చెడులో ఉండకూడదు. గెహజీ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. గెహజీ ఆ యొక్క షునేమీయులైనటువంటి ఆ గండ్రాలు కుమారుడు చనిపోతే తిరిగి లేపాడు. దాన్ని చూశాడు, దేవుని శక్తిని చూశాడు. ఏమండి, దేవుని ప్రేమను చూశాడు. దేవుని ప్రేమను చూశాడు. దేవుడు ఎంతగా ప్రేమించాడో చూశాడు. ఎన్ని మార్లు దేవుడు మేలు చేశాడో చూశాడు. ఎన్ని మార్లు దేవుడు సహాయం చేశాడో చూశాడు. కానీ తన బ్రతుకును, తన జీవితాన్ని మార్చుకోలేదు. ఈ రోజున చాలామంది అంతే ఉన్నారు. దేవుని పట్ల భయం ఉన్నవారు పాపము జోలికి పోరు. ఇలా చెప్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 19, 20, 21, 22 వచనాలు. Galatians chapter 5 verse 19, 20, 21, 22. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. జారత్వము అన్నాడు. జారత్వము అనగా మనకు అర్థం కాదు. జారత్వం అంటే ఏందనుకుంటాం. లైంగిక దుర్నీతి. ఏమండి, ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్తే. అంతకు మించి బయటికి వెళితే అది వ్యభిచారం, పాపము. అటువంటి వారికి పరలోకంలో చోటు లేదు. చాలా ప్రాముఖ్యం చెప్తున్నాడు ఇక్కడ. లైంగిక దుర్నీతి, అపవిత్రత, అసభ్యత, లైంగిక కోరికలు, విగ్రహారాధన, మంత్ర విద్య, శత్రుత్వము, కలహం, అసూయ, కోపం, దుర్మార్గం, క్రోధం, స్వార్థం, కలహాలు, విభేదాలు, అసూయ, త్రాగుడు, విచ్చలవిడితనము. ఏంటంట? విచ్చలవిడితనం, ఆడంబరాలు. ఇవన్నీ ఇంగ్లీష్లోంచి తెలుగులో తర్జుమా చేస్తే వచ్చినటువంటి విషయాలు. వీటి గురించి మనం ఒక్కో దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అసూయ. యేసయ్యను ఎందుకు సిలువ వేశారనుకున్నారు? అసూయ. ఎందుకు అసూయ? యేసయ్య బాగా చేస్తున్నాడు అన్నీ. పేదవాళ్ళతో ఉంటున్నాడు, పేదవాళ్ళని బాగు చేస్తున్నాడు, రోగులైన వారిని బాగు చేస్తున్నాడు, అందరికీ మేలు చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి అసూయ. అరే ఇతనికే పేరు వస్తుంది, ఇతనే పొదుగులు అక్కడికి ఇక్కడ పోతున్నాడే, అరే ఇతను అందరూ బాగా చూస్తున్నారే, అరే ఇతను అందరూ బాగా పెడుతున్నారే. అసూయ. మనం కూడా ఎప్పుడు అసూయతోనే ఉంటాం. మనం బయటకు చెప్పపోవచ్చు, నాలో అసూయ లేదని మీరు చెప్పొచ్చు, కానీ మీ క్రియలు ఈ మొదటి నెల, పోయిన సంవత్సరం అన్నీ మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోనండి. ఈ వాక్యాన్ని పెట్టి, ఈ అసూయ అనే పదాన్ని పెట్టి మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోనండి. మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోనండి. అప్పుడేమో తెలిసిన
అప్పుడేమవుతుంది తెలిసిన, మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది కనబడుతుంది, బయటపడుతుంది. అసూయ. అసూయ లేదని ఎవ్వరు చెప్పలేరు. అసూయ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత స్వార్థం. ఏంటంట? స్వార్థం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో సహజం. అది జాగ్రత్త గమనించండి. వ్యభిచారం ఎంత పాపమో స్వార్థము కూడా అంతే పాపం. అమ్మా అయ్యా వింటున్నారా? అబద్ధం ఎంత పాపమో వ్యభిచారం కూడా అంతే పాపం. ఇది చిన్నది, ఇది పెద్దది. అబద్ధం చిన్నదేగా, కుదరదు. స్వార్థం చిన్నదేగా, కుదరదు. పాపం అంటే పాపమే, అది ఏదైనా కావచ్చు. యేసుప్రభువు అన్నాడు, వ్యభిచారం ముందు పట్టబడ్డ స్త్రీతోటి కూర్చొని రాస్తా ఉన్నాడు. ఇతను అబద్ధం ఆడాడు, ఇతను మోసం చేశాడు, ఇతను లంచం తీసుకున్నాడు, ఇతను ఫలానా, ఇతను ఇదని చెప్పేసి రాస్తావంటే అందరూ అక్కడ రాళ్ళు పెట్టి వెళ్ళిపోయారు, ఎవరు రాయలా. యేసుప్రభువు అన్నాడు, అమ్మా ఇక నువ్వు పాపము చేయకో. ఏమన్నాడు? పాపము చేయకన్నాడు. వెంటనే ఆమె జీవితాన్ని మార్చుకొని యేసయ్యతో పాటు ఉంటూ పరిచర్యలో యేసయ్యకు తోడుగా తన బ్రతుకులు మార్చుకుంది. కానీ మనము సంవత్సరాలు మారుతుంటాయి కానీ మన బ్రతుకులు మాత్రం, మన బుద్ధి మాత్రం మారదు. మన స్వభావం మాత్రము వెంటనే బయటపడిపోయింది ఊసర వెళ్ళాగా. ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే పాపము. గెహజీ ఎలీషా దగ్గర ఉన్నాడు, ఎలీషాతో పాటు భోజనం చేశాడు, ఎలీషాతో పాటు అన్నిట్లో అనుభూతి పొందాడు. కానీ అవినీతి పరుడుగా మిగిలిపోతున్నాడు. అతను ఇంకా డిమాండ్ చేస్తున్నాడు కదా. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం అంత డిమాండ్సే. ఓ పాస్టర్ గారు ఉన్నారు అనుకోండి, ఆయన అడ్డు పెట్టుకుని డిమాండ్ ఏమండి, డిమాండ్స్ అన్నీ కూడా ఖర్చులు అమ్మటాలో, నూనె అమ్మటాలో లాంటి ఇంకోటి ఏదో ఒక డిమాండ్. నీ కడుపుకు వస్తే ఏమి రాదు, నీ కడుపుకు వస్తే ప్రార్థన లేదు, వాక్యం లేదు, పాటలు లేవు, ఏమీ లేవు. కానీ అన్నీ డిమాండ్లు చేస్తుంటాం. పాపమే ఇది కూడా. ఎలీషా దగ్గర కూడా అదే ఉంది. ఎలీషా శిష్యుడైన గెహజీ దగ్గర కూడా. గెహజీ ఎలీషా దగ్గర ఉన్నాడు, పనివానిగా ఉన్నాడు. వెళ్ళి ఆయన చెప్పాయి, ఆయన మునగమని చెప్పాయని చెప్పాడు. వెళ్ళి చెప్పాడు, నేను మునగను, మా ఊర్లో మంచి మంచి నదులు ఉన్నాయి, మాకు లేవా నదులు, మేము అక్కడ మునగలేవా అని. అయ్యా ఆయన ఏం చెప్పాడు? మునగమనిగా చెప్పింది మునుగాయ అన్నాడు. జాగ్రత్తగా గమనించండి ఎంత డిమాండ్ చేస్తున్నాడు గెహజీ అంటే. తన కుటుంబము తన పిల్లలు అందరూ కూడా శాపగ్రస్తులుగా మారిపోయారు, కుష్ఠవ్యాధిగ్రస్తులుగా మారిపోయారు. తెల్లని కుష్ఠం అప్పుడే ప్రారంభమైందంట. ఏమన్నా మనం అనుకుంటూ ఉంటాం, మమ్మల్ని ఎవరు చూడలేదు మేము చేసే పాపాన్ని, మమ్మల్ని ఎవరు చూడలేదు మేము చెప్పే అబద్ధాన్ని. దేవుడు చూస్తున్నాడు. దేవుడు అన్నింటిని సాక్ష్యంగా పెట్టాడు. భూమి సాక్ష్యం, ఆకాశం సాక్ష్యం. సీసీ కెమెరా మనం పెట్టుకుంటే కనబడతాయి. దేవుడికి భూమే సీసీ కెమెరా, దేవునికి ఆకాశమే సీసీ కెమెరా, దేవునికి ఏమండి గాలే సీసీ కెమెరా, దేవునికి ఏమండి ఈ యొక్క ఇనుప, ఈ యొక్క అయస్కాంతపు, ఈ యొక్క ఆ యొక్క ఇసుక లాంటి ఆ యొక్క స్థితే దేవునికి సీసీ కెమెరా. దేవుడు అన్నింటిని కూడా సాక్షిగా పిలుస్తాడు. అవి వచ్చి సాక్ష్యం చెప్తాయంటే రేపొద్దున. సీసీ కెమెరా దేవునికి అవసరం లేదు. సీసీ కెమెరా మనకు సాక్ష్యంగా తీసి పెట్టుకుంటున్నాం. దేవుడు చూస్తున్నాడు. పాస్టర్ గారు చూడలేదుగా, జేమ్స్ గారు చూడలేదుగా. ఇలాంటి జేమ్స్ గారు అనుకోవచ్చు, నా భార్య చూడలేదుగా, నా భార్య ఎక్కడో విద్యానగర్లో ఉందిగా అని జేమ్స్ గారు అనుకున్నారు అనుకోండి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. గాడ్ సీస్. దేవుని పట్ల భయం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా బ్రతుకుతారు, జ్ఞానముతో బ్రతుకుతారు, జ్ఞానముతో తమ కుటుంబాన్ని కట్టుకుంటారు, జ్ఞానముతో వారి భక్తిని కట్టుకుంటారు, జ్ఞానముతో వారి విశ్వాసాన్ని కొనసాగిస్తారు. జ్ఞానముతో, జ్ఞానము. కాబట్టి బల్లలో సమర్పించే వాళ్ళు పరీక్షించుకోవాలి, చాలా ప్రాముఖ్యం. లేదు ఇంటికాడ మీ భర్తను కొట్టొచ్చారు, ఇంటికి వెళ్ళి ఆయనతో సమాధాన పడి నన్ను క్షమించాయా, నేను కొట్టానయ్యా అని చెప్పేసి ఆయన క్షమాపణ అడిగి వచ్చి బలలో పాల్పంచుకోవాలి. వాక్యం చూస్తున్నాం ఇక్కడ. స్వార్థం మనుషులలో పెరిగిపోయింది. కలహాలు, విభజనలు, విభజన. మాకు మేముంటాం, మా ఇష్టం మాది, మాకు మీ ఇష్టం అవసరం లేదు, మేము మీకు లోబడం.
మాకు నచ్చింది మేము చేసుకుంటాం. విచ్చలవిడితనం, ఆడంబరాలు మరియు ఇలాంటివి నేను ఇంతకు ముందు మీకు హెచ్చరించినట్లుగా ఇలాంటివి చేసేవారు దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందరని నేను మీకు హెచ్చరిస్తున్నాను. 21 వచ్చిన చదవండి అమ్మా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 21 వచ్చిన తల్లి. చూసారా మీరు ఎంత ప్రయాసపడ్డా మీలో కక్ష ఉంటే దేవుని రాజ్యం రాదు. మీలో కోపం ఉంటే దేవుని రాజ్యం పోలేరు. మీలో కలహాలు ఉంటే దేవుని రాజ్యం పోలేరు. మీకు శత్రుత్వం ఉంటే దేవుని రాజ్యము పోలేరు. శత్రుత్వం ఉంటే విగ్రహారాధన, అపవిత్రత, అసభ్యత, లైంగిక కోరికలు మనసులో ఉంటాయి. ఏమండి? లైంగిక దుర్నీతి, ఏమండి? అసూయ, ఇవి నీ జీవితంలో, మీ జీవితంలో ఉంటే యాడికి పోరంట. సో ఇట్ ఈస్ బెటర్. ఇప్పుడు పాపాన్ని మాన్నప్పుడు నువ్వు మందిరానికి వచ్చి ఏం ప్రయోజనం? దేవుని దగ్గరికి వెళ్ళేం ప్రయోజనం? ఇక్కడికని కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రయోజనం? నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా కూడా నీ జీవితం చూడు, నీ బ్రతుకు మారుకోకుండా నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా ప్రయోజనం లేదు. చివరికి ఆడికి వెళ్తావు, నువ్వు నరకానికే పోయేది. ఇంకొంచెం ముందుకు వెళదాం. ఇంకొంచెం ముందు చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 1 Corinthians chapter 6 verse 18, 19 and 20. ఇందాక చూసాం కదా, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో జారత్వము అన్నాడు. ఇక్కడ కూడా అదే మాట తెచ్చాడు. చూడండి, జాతకం వచ్చింది. జారత్వము అన్నాడు, లైంగిక దుర్నీతి అని తెలుగులోకి వస్తుంది. జాగ్రత్త అర్థం కాదు కాబట్టి లైంగిక దుర్నీతి అన్నాడు. అంటే ఆలోచన, మాట లేదా క్రియలో అశుద్ధత నుండి పారిపోవాలి. క్రియ కూడా యేసేపు అదే చేశాడు. యేసేపు ఏం చేశాడు? పారిపోయాడు. 44 ఇంటి యేసేపు పరిగెత్తాడు, చొక్కా విడిచేసి పారిపోయాడు, దూరంగా పారిపోయాడు. కాబట్టి దేవుడు అతన్ని రారాజును చేశాడు ఆ దేశానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఏమండి, మనము అయస్కాంతాలకు వెనక్కి వెళ్తున్నాం, రివర్స్ చేస్తున్నారు అంటున్నాడు. ఇక్కడ ఆలోచన రాకూడదంట. ఏం రాకూడదు? ఆలోచన కూడా రాకూడదు. నీ భర్త తాగుబోతా, తిరిగిపోతా, కానీ నీకు నువ్వుగా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. నీ ప్రవర్తన బట్టి నీ భర్త నువ్వు కాపాడుకోవచ్చని కొరింథీలో చెప్పాడు. నీ తండ్రి మంచివాడు కాదా? నీ తండ్రి, నీ మామయ్య మంచివాడు కాదా? నీ మంచి ప్రవర్తన బట్టి ఆయన కాపాడుకోవచ్చు. నీ పిల్లలు మంచివారు కాదా? ఓ తండ్రి, ఓ తల్లి, ఓ అత్తమ్మ, ఓ అత్తయ్య, నీ మంచి ప్రవర్తన వల్ల వారు నువ్వు రాబట్టుకో. ఏం నిద్రపోతున్నా ఏంటి? కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చూస్తున్నాం ఇక్కడ? కాబట్టి ఇవేవీ లేవు, ఇవన్నీ కరిగిపోయాయి. ఎందుకు? దేవుడు అంటే భయం ఉంటే ప్రేమ ఉంటుంది. నీకు దేవుడు అంటే భయం లేదుగా, అప్పుడు నీకు ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు నిన్ను ప్రేమించకపోయి నువ్వు ప్రేమిస్తావు. అసలు దేవుణ్ణి మనం ఏమైనా ప్రేమించామా? ప్రేమించలా. దేవుడే చెప్తున్నాడు యోహాను 3:16లో, దేవుడు లోకాన్ని ఎంతో హీ లవ్డ్ ఫస్ట్. యాకోబు యోహాను పత్రికలో హీ లవ్డ్ ఫస్ట్ అంటే ఆయన మొదటిగా ప్రేమించాడు. మనం ప్రేమించాల దేవుణ్ణి, దేవుడే ముందు మనల్ని ప్రేమించాడు. అసలు మనం ఇప్పటికీ చెప్దాం, మన గుండెల మీద చేసుకొని చెప్పగలమా?
మేము దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తున్నామని? ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి. ఏమండి, ఆదివారం వచ్చింది కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి. ఏమండి, ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి ఏదో మనకు అక్కడ లభిస్తుందా? అంటే ఏదో ఎందుకు ఇంటికాడ ఉంటే ఖాళీగా ఉంటాం కదా, ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి ప్రార్థనకి వెళ్దాం. అసలు ఎందుకు వెళ్తున్నాం ఆదివారం ప్రార్థనకి? ఏమి నేర్చుకున్నాం అక్కడ? ఏదో ఒకళ్ళ మొక్కలు చూస్తున్నావా? ఏమండి, ఏదో వచ్చే కానుకలు లెక్క పెట్టి కింద పెట్టుకుని వస్తున్నావా? లేదంటే పెత్తందారితనం, నేనే పెద్దని, సత్యంత వరకు నేనే పెద్దనే, దానికోసం వస్తున్నావా? దేనికోసం వస్తున్నావు? సంఘానికి. నీ సంఘమా ఇది? దేవుడి సంఘం ఇది. దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. ఏమంటే మీరే ఆడవాళ్ళు మీరే చేస్తారా? ఇళ్ళల్లో ఒక బిందులో నీళ్ళుంటే 3 రోజులు ఉంచుకొని తాగుతారు. మీరు తాగుతారా? వారం రోజులు తాగుతారా? మరి ఏంటండి పెత్తందారితనము? మార్పు రావాలి. ఓ సంఘ సహోదరులారా, స్త్రీలారా, మార్పు రావాలి. ఒక బిందె నీళ్ళే 3 రోజులు ఉంచరు మీరు. దేవుని సంఘాన్ని, దేవుని సంఘంలో భయం లేక మనుషులు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మార్పు. ఒక రోజున దేవుని ఉగ్రత రాబోతుంది. అది గెహజీ జీవితంలో మనం చూస్తున్నాం. కుటుంబము శాపగ్రస్తంగా మారిపోయింది. దేవునితో ఆడుకుంటున్నావు. దేవుడు అని అనుకున్నావు. దేవుడు లేడు, గీవుడు లేడు, ఎవరు జోట్లేదులే. ఏమండి, నేనే ఉండాలి సంఘ పెద్దగా బతికినంత కాలం అనుకుంటున్నావు. నేను చెప్పింది జరగాలనుకుంటున్నావేమో. కుదరదు. ఇక్కడ కుదరొచ్చేమో, దేవుని దగ్గర అస్సలు కుదరదు. వాక్యం దగ్గర అస్సలు కుదరదు. రాజ్యంలో, దేవుని రాజ్యం అస్సలు కుదరదు. ఈ లోకంలో నువ్వు ఒకవేళ మంచిగా భోజనం పెట్టు, ఇంకోటి చేస్తూ చేయొచ్చేమో, కానీ దేవుని దగ్గర ఇవన్నీ చెల్లవు. దేవుని పిల్లలు ఆలోచన చేయాలి. సంఘాలు, కుటుంబాలు దేవుని పట్ల భయం లేక, దైవ ప్రేమ లేక కొలాప్స్ అయిపోతున్నాయి. ఏమండి, భయంకరమైన పరిస్థితుల్లో వెళుతూ ఉన్నాం. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఇదిగో మీ ఆలోచనలో, మీ మాటలో, మీ క్రియలో మీరు బయటికి రావాలి. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత రావాలి. దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. మీ శరీరము మీది కాదు. మీరు పరిశుద్ధాత్మక ఆలయము, మీరు విలువబెట్టి కొనబడ్డారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం మాత్రము మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాం. మన ఇష్టమే జరుగుతుంది. ఏమండి, దేవుని పట్ల భయము కలిగిన వారు, దేవుని ప్రేమించే వారి జీవితంలో దేవుని ఇష్టం జరుగుతుందా, వాళ్ళ ఇష్టం జరుగుతుందా? దేవుని ఇష్టమే జరగాలి. కానీ మన దగ్గర ఏం జరుగుతుంది? మన దగ్గర మన ఇష్టం జరుగుతుంది. ఎక్కడ ప్రార్థన ఉండదు, మోకాళ్ళ అనుభవం ఉండదు, విశ్వాసం ఉండదు, తగ్గింపు ఉండదు. తగ్గింపు అసలే ఉండదు. ఈరోజు ఆలోచన చేయాలి. గెహజీ భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పట్ల భయము చాలా ప్రాముఖ్యం. మనం బైబిల్లో భక్తుడైనటువంటి దావీదు జీవితాన్ని చూస్తే మందసం విషయంలో, దేవుని విషయంలో 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో, నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగ ఉండుననుకొని దావీదు యెహోవాకు భయపడి. చూసారా, దావీదు జీవితంలో ఏముందంట? దేవుని భయం ఉంది. కాబట్టే గొర్రెల కాపరి దావీదు అయిన ఎంతో మహారాజు. చప్పలు దెంకబడతామా? ఏమండి, దేవుని భయము నీకుందా? దేవుని భయము నీకుందా? చాలా ప్రాముఖ్యం. దేవుని భయము నీకుందా? దేవుని భయము నీకుందా? కాబట్టి వాక్యం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు జీవితంలో దేవుని భయం ఉంది కాబట్టి దావీదు దేవునికి భయపడ్డాడు. పాపానికి చోటు ఇవ్వట్లేదు. ఇంకొంచెం ముందుకు వెళదామా? లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో ఆషేరు గోత్రికురాలను
పనియేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో యేసయ్యను గురించి మాట్లాడుచున్నది. యేసయ్యను చూడండి, అన్న అనే ప్రవక్తని బైబిల్ చెప్తుంది. ఇక్కడ అన్న అనేటువంటి ఈ స్త్రీ 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసిందట. ఆ తర్వాత భర్త చనిపోయాడు. ఆ తర్వాత 84 సంవత్సరాలు బతికిందమ్మా. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. ఎట్లా బతికిందంటేమా ప్రశ్న. ఎలా బ్రతికింది? చాలా యవ్వన బిడ్డలు మీరు తెలుసుకోవాలి, ఇది చాలా ప్రాముఖ్యం. దీన్ని మీరు సవాలుగా తీసుకోవాలి. ఎలా బతికిందేమా? నిప్పులా బతికింది. ఎటువంటి తప్పు చేయలేదామా. 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలతో దేవాలయమును విడువక, ఇంగ్లీష్లో అంటాడు, దేవాలయమును విడువక దేవుని సేవ చేస్తూ పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నది. అంటే దేవుడంటే భయము కలిగి ఉందేమా? భయము కలిగి ఉంది కాబట్టే ఎక్కడ ఎటువంటి చెడు ఆలోచనలకు చోటు ఇవ్వాల, తావేవల. ఆమె తన కన్యత్వాన్ని, తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటుంది. అక్రమానికి చోటు ఇవ్వట్ల, లైంగిక ఆలోచనలకు చోటు ఇవ్వట్లేదు. ఆమె పవిత్రంగా ఉంది. ఇక్కడ 84 సంవత్సరాలు. సాధారణంగా అంటారు, అది ప్రకృతి సంబంధమైందిలే, తప్పు లేదులే అంటారు. కుదరదు. దేవుని దగ్గర కుదరదు. లోకంలో కుదిరిద్దేమో కానీ దేవుడు పరిశుద్ధుడు. నేనైనా నువ్వైనా ఎవరమైనా, భర్త చనిపోయినా భార్య చనిపోయినా, బ్రతికినంత కాలము, భర్త చనిపోతే భార్య చనిపోతే నువ్వు విడుదల పొందావు కాబట్టి నువ్వు వివాహం చేసుకోవచ్చు. భర్త ఉండగానే వేరొక స్త్రీతో, వేరొక పురుషుడితో నువ్వు వెళుతున్నావు అంటే వ్యభిచారం, పాపము, దానికి శిక్ష లేదు, పరలోకం రాదు. కాబట్టి ఈ స్త్రీ ఎట్లా ఉంది తెలిసిన? పవిత్రంగా దేవుని ప్రేమిస్తూ దేవుడంటే భయం కలిగి జీవించింది. యేసయ్యను చూస్తున్నాము. చవలు వెంకబడదామా? ఆమె యొక్క చూడండి, దేవుడు ఆమె కలిగి ఉన్నటువంటి 84 సంవత్సరాల జీవితం, ఆమె తన జీవితాన్ని పాడు చేసుకోకుండా పవిత్రంగా కాపాడుకున్నటువంటి దానికి దేవుడిచ్చే బహుమానం ఏంటంటే యేసయ్యను ఎత్తుకోవటం, యేసయ్యను చూడటం. బహుమానం చూడండి. ఇప్పుడు గెహజీ పొందుకున్న బహుమానం ఏమిటి? కుష్ఠవ్యాధి. అవునా కాదా? కుష్ఠవ్యాధి. దేవునితో, దేవుని సంఘముతో, దేవుని ధనముతో, దేవుని సంఘముతో, దేవుని పరిశుద్ధతతో ఆడుకునేటువంటి వారి గతి గెహజీ మనకి గుర్తుగా ఉంటుంది. ఏమే అన్న అనే ప్రవక్తి 84 సంవత్సరాలంట. ఎక్కడ చూపుకు కానీ, ఆలోచనకు కానీ, క్రియకు కానీ, మాటకు కానీ చెడుకు చోటు ఇవ్వల, పవిత్రంగా పరిశుద్ధంగా ఉంది. కాబట్టి ఆమె కూడా యేసయ్యను చూస్తానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ రోజున నిజంగా నీకు దేవుని భయం ఉందా? దైవ భయమును కలిగి ఉన్నావా? సంఘములో నువ్వు ఎవరివైనా కావచ్చు, సంఘ సేవకులు కావచ్చు, సంఘ పెద్దవి కావచ్చు, సంఘ పెద్దమ్మవు కావచ్చు, సంఘ యవనస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని భయము నీకుందా? దేవుని భయం మనం కలిగి ఉన్నామా? దేవుని భయం లేని వారి గతి ఇదిగో గెహజీని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ఎలీషాతో పాటు సేవలో ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు, ఒక పెద్దగా ఉన్నాడు, ఒక మంచి స్థానం ఉంది అక్కడ ఆయనకి. కానీ ధనాన్ని ఆశించాడు, గర్విష్ఠుడైపోయాడు, డిమాండ్ చేస్తున్నాడు, తన జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు. దేవుడిచ్చే బహుమానం దృష్టి పెట్టక
ఏమండి, ఈ లోక సంబంధ ధనం మీద దృష్టి పెట్టాడు. తన జీవితాన్ని కోల్పోవడమే కాకుండా తన కుటుంబానికి, తన పిల్లలకు శాపగ్రస్తంగా మార్చేశాడు పరిస్థితి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఒక్కడితో చూసుకుంటున్నావు, రాబోతున్న నీ పిల్లలు శాపానికి గురి కాబోతున్న దాన్ని నువ్వు గుర్తించడం లేదు. ఆలోచన చేయి. ఎవరు మనం అన్నీ ఏగా న్యూస్లో చూసేది, భర్త ఉండగానే వేరొక స్త్రీతో వేరొక పురుషుతో పోతుంది, వాళ్ళేం చేస్తారు, ఆమె చంపేస్తాడు. అప్పుడు పిల్లలు ఏమైపోతారు, అనాథలైపోయి దిక్కుమొక్కు లేని వారుగా మిగిలిపోతున్నారు. ఎంత దారుణం, ఎంత భయంకరం. దేవుడు అంటే మొదటిగా భయం ఉండాలి. దేవుని భయం ఐశ్వర్యవంతుని, ఘనతను, జీవాన్ని ఇస్తుంది. దేవుని భయము జ్ఞానాన్ని ఇస్తుంది. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, సత్యమే మాట్లాడుతుంది, అసత్యం ఎప్పుడు మాట్లాడదు. ఒక మాట నువ్వు అసత్యం మాట్లాడావంటే దేవుని భయం లేనట్లే, ఓ అవుట్, అంతే. ఇక దానికి ఇక జడ్జిమెంట్ లేదు, ఇంక వేరే లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని నా బైబిల్ చెప్పేసింది. ఇక దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. ఇంకా ముక్క ఎక్కడుందిరా బాబు అంటే ఏం చెప్పాలా, ఇదిగో ముక్క అని చెప్పాలా. ముక్క ఇదిగో ఇట్లా 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 ఇట్లా. ఆలోచన చేయండి. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగానే ఉండాలి. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి బైబిల్లో ముందుగా పొందుపరిచాడు మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. శరీర కార్యములు స్పష్టమై నేను చదువుకున్నాం కదా, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21. నా పిల్లలు ఈ పాపములో పడిపోకోకుండా, నా పిల్లలు నా రాజ్యాన్ని రాకుండా ఇవి ఆటంకపరుస్తున్నాయి, కాబట్టి వాటికి మారుగా నా పిల్లలకు నేను ఏదో ఒకటి ఇస్తానని దేవుడు కింద 22వ వచనంలో పొందుపరిచాడు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతం. దేవుడు పెట్టాడు. నా పిల్లలు ఈ పాపాల్లో పడిపోకోకుండా వాటికి మారుగా ఇదిగో నేను ఈ యొక్క ఆత్మఫలం ఇస్తాను. ఆత్మఫలము ప్రేమ. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, సిలువనెక్కాడు, సిలువలో ప్రాణం పెడుతున్నాడు. హూ లవ్స్ లైక్ దట్? అంతగా ఎవరు ప్రేమిస్తారు? ఇప్పుడు నేను ముసలామని అయిపోయాను, కడపడికి ఊగుతూ వస్తున్నాను, నన్ను వచ్చి యవనస్తులు మీరు వచ్చి అయ్యా చక్క ముద్దు పెడతా ఉంటారా? ముసలాన్ని పక్కపో అంటారు. ఇప్పుడు ఏం కావాలి మనుషులకి? మన బలం కావాలి, మన అందం కావాలి. మన అందం కోసం ఏం చేస్తారు? పొగుడుతారు వాళ్ళు. అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావు, యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏమంటారు వాళ్ళు? యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటారు. తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? తొక్కేస్తారు, కాళ్ళ కింద చెప్పులాగా. పట్టించుకోరిక, జీవితం అయిపోద్ది, సంకనాగిపోయింది. ఇక దేవుని పిల్లరా, దేవుని వాక్యానికి వద్దాం, మన జీవితాలు మార్చుకుందాం, దేవునికి సమర్పించుకుందాం, పవిత్రంగా పరిశుద్ధంగా జీవిద్దాం. ప్రభు యొక్క రక్త మాంసాల పాలుపంచుకున్న నీవు వివాహం కాకపోతే వివాహమయ్యేంత వరకు నీ దృష్టి అంతా నీ చదువు మీద, నీ ఉద్యోగం మీదే ఉండాలి, దేవుని మీదే ఉండాలి. ఇక రెండో వాటి మీదకి వెళ్ళకూడదు. వివాహమైన నువ్వు భార్య ఉన్న భర్తన, దూరంగా ఉన్న దగ్గరున్న నీ భర్త రెండో ఆలోచన, నీ భార్య తప్ప రెండో ఆలోచన నువ్వు చోటు ఇవ్వకూడదు, తావివ్వకూడదు. ఒకవేళ భార్య లేదు, భర్త లేదు, నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభువుని స్తుతిస్తూ దైవ ప్రేమ కలిగి ముందుకు వెళ్ళాలి. ఇవేవి లేకుండా నా ఇష్టములే, నేను ఎట్లాగైనా తిరుగుతానులే అని అనుకుంటే నువ్వు పరలోకాన్ని కోల్పోతావు. పరలోకం ఒక నెలతో పోయేది కాదు, ఒక సంవత్సరంతో పోయేది కాదు, మనం చనిపోతే ముగిసిపోయేది కాదు, మనం చనిపోయిన తర్వాతే ప్రారంభమవుతున్నది. ఇట్స్ ద ఫస్ట్ డే ఆఫ్ అస్. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోక ప్రయాణము ప్రారంభమవుతుంది. అది అంతము లేనిది, యుగ యుగాలు. అక్కడ అందరం గుర్తుపడతాం. నా ముఖం నువ్వు, నీ ముఖం నేను గుర్తుపడతాం. మనం అందరం గుర్తుపడతాం ఒకళ్ళొకరం. అక్కడ మనం దేవదూతల్ని పోలివంటాం. కానీ అక్కడ మనం కలుసుకోవాలి అంటే ఇక్కడ మన ప్రవర్తనలు, మన జీవితాలు, పాస్టర్ గారు నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, ఇక అట్లా చేయను, అలా జీవించాను, నేను ప్రభువుని కలిగి, నాకు ప్రభువు కావాలి, నాకు యేసే కావాలని నువ్వు ఉంటావు. లేదు నాకు యేసయ్య దేవద్దులే, నాకు దేవుడు దేవద్దులే, సంగమ దేవద్దులే, నేను నరకంలో ఆ యొక్క ధనవంతులాగా యుగ యుగాలు అల్లాడుతాను, యాతన పడతానులే అనుకుంటే ఎవరేమీ చేయలేరు. బైబిల్ కూడా ఏమందు?
బైబిల్ ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లా. బైబిల్ నెవర్ ఫోర్స్ ఎనీవన్. ఇట్ ఆఫర్స్ గాడ్స్ లవ్. ఇట్ ఆఫర్స్ జీసస్ లైఫ్ ఆన్ ద క్రాస్. బైబిల్ యేసయ్య సిలువ త్యాగము, సిలువని మనకిస్తుంది. అంతేకాని బైబిల్ ఎవరిని కూడా బెదిరించటం వల్ల, ఎవరిని కూడా బలవంతం పెట్టడం లేదు. దేవుని ప్రేమను మనకి ఇస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కోసం తన రక్తాన్ని కార్చాడు. తీర్మానం తీసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. వర్షిప్ యూ మాస్టర్. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి సహాయించి ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా నాలో ఈ పొరపాటు, నాలో ఈ తప్పుది ఉంది నాయన, నాలో ఈ పాపం ఉంది ప్రభువా, నేను విడిచిపెడతాను. పాపం ఏదైనా పాపమే, చిన్నది లేదు పెద్దది లేదు. పాపం ఈజ్ పాపం. సిన్ ఈజ్ సిన్. యూ విల్ నెవర్ ఎస్కేప్ until unless you humble yourself and bow before the cross and ask his help to overcome it. Hallelujah Jesus, hallelujah.